గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 20 డే 19 రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఫుల్ గా విడిపోయిన కప్పులు, కలిపిన కప్పులు, ట్రస్టులు బ్రేక్ అయిపోయే, ప్రేమ గురువు అతికింపులు, ఇక గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ దెబ్బలు సూపర్ ఆడేశారు. ఇవన్నీ మాట్లాడుకుందాం, ఏంటి ఎలా ఉంది అనేది. మాట్లాడుకునే ముందు మీరు చేసిన మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అప్డేట్స్ కోసం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్ డీటెయిల్స్ లోకి నిన్న 2 టాస్క్ తో కంప్లీట్ అయిన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈరోజు 3rd టాస్క్ అయితే ఎంటర్ అయిపోయారు. ఈ టాస్క్ భాగంగా ఆల్రెడీ యాంకర్ ముందే చెప్పారు మన శ్రీమిక గారు, 4 మెన్స్ ఈ టాస్క్ కావాల్సి వస్తుందని చెప్పేసి. సో దీంట్లో భాగంగానే 4 మెన్స్ అయితే వచ్చేసారు. నూకరాజు అండ్ ఆశ, శివ్ ప్రియాంకలో శివ్ వచ్చేసాడు. భాను అండ్ జాను, పవన్ కళ్యాణ్ అని పేరులో భాను వచ్చేసాడు. అలాగే మన బ్రిటో వచ్చేసాడు. సోనియా అండ్ సంజయ్, బ్రిటో అండ్ సంజయ్లో మన బ్రిటో వచ్చేసాడు ముందుకి. ఇక అంజలి అండ్ పవన్, నటరాజ్ అండ్ నీతులో అంజలి, పవన్ అయితే ముందుకు వచ్చాడు. వీళ్ళు 4 మెన్స్ అయితే వచ్చారు. మొత్తానికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ మినిమం 5,000 అని చెప్పారు. 5,000 టోకెన్స్, 5,000 టోకెన్స్ అందరూ సమర్పించుకున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా మహేష్ అండ్ సాంద్రకు ఒక పవర్ ఇచ్చారని చెప్పారు. స్టీలింగ్ పవర్ అని తెలుసు, ఎవరికైతే పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్ తీసుకోవాలని. కాకపోతే ఇక్కడ జడ్జెస్ కన్సిడరేషన్ కోసం మహేష్ ఆంధ్ర నుంచి మహేష్ విల్ ప్లే ద లాస్ట్ గేమ్ అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చారు. అక్కడ ఆయనకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇది గెలిస్తేనే మీకు ఆ పాయింట్స్ టోకెన్స్, లేకపోతే 0 టోకెన్స్ అని మనోడికే షాక్ ఇచ్చారు. బాగా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, చక్కగా మనం గేమ్స్ లో ఏం ఆడవసరం లేదు, ఎవరో ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మనకు డబ్బులు వచ్చేస్తే మనం అనుకున్నట్టే ప్రియాంక, శివంకి, నోకరాజన్ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నారు. గేమ్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని మనకు తెలుసు. సో ఇక ఆ పాయింట్ లో వాళ్ళకి అది పెద్ద షాకే అని చెప్పాలి. మీరు ఎంతమందికి అలా అనిపించింది, మొత్తానికి యాంకర్ పెద్ద షాకే ఇచ్చింది. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఓడిపోతారని తెలుసు. వాళ్ళకి గేమ్స్ పరంగా అంత మెంటల్ స్టెబిలిటీ అంటే ఫిజికల్ స్ట్రెంత్ లేదని మహేష్ చంద్ర టీం మనం గట్టిగా నమ్ముతాం, బికాస్ హౌస్ కూడా అదే నమ్ముతారు కాబట్టి. ఓకేనా. సో ఇక గేమ్ లోకి వెళ్ళిపోతే 20,000 టోకెన్స్ ఎవరి సొంతం. 20,000 టోకెన్స్ ఎవరు గెలిస్తే వాళ్ళకి టీం మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే గేమ్ వచ్చేసి మామ ఒక లైడర్ లాగా ఉంటుంది, అది జారుతూ ఉంటుంది. స్లైడ్ హౌస్ పైన నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ లో హైయెస్ట్ నెంబర్ ఎవరి బాక్స్ అయితే ఎక్కువ సేపు ఉంటుందో ఆ 10 మినిట్స్ గేమ్ పీరియడ్ లో ఆ 10 మినిట్స్ ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, రెడ్ కార్డ్, ఎల్లో కార్డ్ పెట్టారు మధ్యలో. దానికి మహేష్ అండ్ సాంద్రా, బ్రిటు అండ్ సాంద్రాని మానిటర్గా పెట్టారు. సో ఇక్కడ చేసిన మిస్టేక్ ఒకటి ఉంది, బట్ అది లేకుండా ఉంటే భాను జానుకి వీళ్ళకి కొంచెం పాజిటివ్ అయితే ఉందా అంటే మాట్లాడుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సారీ మా. సో మొత్తానికి అలా తీసుకోవాలి. శివ్ అండ్ ప్రియాంక ఖచ్చితంగా నాకు తెలుసు ఈ గేమ్ లో శివ్ బాగా గెలుస్తాడని, బికాస్ ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉన్నాడు. తర్వాత భాను జాను కూడా ఇచ్చి పడేస్తాడు. వీళ్ళిద్దరిలో బాగా ఆడతారు అనుకున్నా. సో శివ్ యాజ్ ఇట్ ఈస్ అనుకున్నట్టే మంచిగా వెళ్ళాడు. ఫస్ట్ 200, తర్వాత 100, తర్వాత 50 బాగానే తెచ్చుకున్నాడు. అందులో డౌటే లేదు. 300 తెచ్చుకున్నాడు మనోడు. 300 ఆ 350 తెచ్చుకున్నాడు. 400 తెచ్చుకోలేదు. 150 ఒకటి, 200 ఒకటి తెచ్చుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరు ఇచ్చి పడేశాడు మా గేమ్. చాలా టిపికల్. సో వేసుకొని పైకి ఎక్కాలి, అది స్లైడ్ అవుతూ ఉంటుంది, ఒకళ్ళు వాళ్ళు గుద్దుకుంటారు. ఈ క్రమంలో భాను జాను ఏది యాక్సిడెంటల్ గా తీసుకోలేదు. ఆ క్రమంలో శివ్కి కాలికి పెద్ద గాయమైంది. డాక్టర్ వచ్చాడు, చెప్పాడు నువ్వు ఆడడానికి వీల్లేదు, ఆడలేవని. మనోడు తొత్తరితనం ఆగదు కదా, నేను ఆడతా అన్నాడు మామ. నేను ఆడతాను గొడవ చేశాడు. ఎందుకంటే భాను అంట పట్టుకున్నాడంట, ఆయన వల్ల స్లైడ్ అయిపోయి, అది గేమ్ పాయింట్ మామ. గేమ్ పాయింట్ లో పట్టుకుంటాడు, ఆయన పుల్ చేయలేదు, పట్టుకుని ఉంటాడు, అది స్లైడ్ అయిపోయాడు, గట్టిగా తగిలేసింది. ఆల్తా అన్నాడు, ఆలితాడు. సో ఆడడానికి ఓపు లేదన్నారు కాబట్టి వెళ్ళి బాక్స్ లో పాయింట్స్ కాపాడుకుంటా అన్నాడు కాబట్టి అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ ఫిజికల్ అనేది ఎవరు అవ్వలేదు ఆయన మీద. సో అది చాలా అడ్వాంటేజ్, బికాస్ ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు, బికాస్ ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్నాడు. ఆడతా అన్నాడు, పాయింట్లు కాపాడుకుందాం కూడా, అది మంచి స్ట్రాటజీ. వస్తే కాల్ గురించి చెప్పి మళ్ళీ పాస్ చేయించాడు అనుకున్నాడు. బట్ ఆయన గట్స్ కి అప్రిషియేట్ చెప్పొచ్చు. ఆయన తుత్తరతర ఎగ్జైట్మెంట్ చాలా ఉంటది కాబట్టి అది హ్యాట్స్ ఆఫ్. సో అక్కడ డిఫెండ్ చేసుకున్నది బాగానే అనిపించింది. ఇది ఇలా జరుగుతుండగా ఇక మిగిలిన పాయింట్స్ అయితే తెచ్చుకొని ఎవరి కాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే భాను దగ్గర మాత్రం ఈ పవన్ అండ్ అంజలి, మన బ్రిట్వన్ సందే, మన మహేష్ వెళ్ళాడు. మహేష్ ఒక 50 తెచ్చేసినట్టు ఉన్నాడు. మన భాను దగ్గర నుంచి ఉన్న 50, ఇంకో 100 ఆయన దొబ్బుకి వెళ్ళిపోయాడు. ఇంకో 50 ఎవరు, మనోడు శివ్ అక్కడ ఉంది కాబట్టి. అక్కడ ఆయన వెళ్ళి తెచ్చుకున్నాడు కదా. అక్కడ ఆయన వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ భాను ఏం చేయాలి, వెళ్ళి హ్యాండిల్ చేసుకుని తనది లాక్కోవాలి. ఆయన ఫిజికల్ గా లాగి పడేసి, ఇచ్చి పడేసి, ఇసిరి పడేసి, మెట్కలు నక్కేసి ఏం చేయలేదు. డిఫెండ్ చేసుకుని పక్క తిప్పుకోవడానికి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో దాన్ని ఫిజికల్ అని వెనక ప్రియాంక గట్టిగా చేస్తుంది, నేను ఫిజికల్ అంటున్నాడు. ఇటు వచ్చేసి సంధ్య వచ్చేసి లేదు, ఎల్లో కార్డ్ ఇస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్.
సో అక్కడ క్లియర్ గా చూడండి, దానికన్నా తోపుగా కట్టుకున్నారు, తర్వాత తోపుగా ఆపుకున్నారు. దాన్ని ఫిజికల్ అంటారు. శివు దగ్గర చేసింది ఫిజికలే కాదు. అప్పటికి ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేదు, బికాజ్ ఆయన ఆల్రెడీ ఇంజూర్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురే చూసుకుంటున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది శివు, ఆ తర్వాత భాను వెళ్ళి మరి తన పాయింట్స్ తెచ్చుకోవాలి కాబట్టి అలా టైంలో ఆయన కడేసరికి ఏం అర్థం కాలే, ఆయన ఇంజూర్ అయి ఉన్నాడు, మళ్ళీ వెళ్ళి ఎందుకు గొడవ అన్నట్టు ఆగిపోయాడు. అది అడ్వాంటేజ్ అయింది శివుకి అక్కడ. తర్వాత కూడా వెళ్ళారు అనుకోండి, కాకపోతే దాన్ని అంత ఫిజికల్ చేయలేకపోయారు. బట్ భాను వచ్చి చాలా ఫైటింగ్ స్పిరిట్ బాగా ఇచ్చాడు. ఆయన పాయింట్లు పోయినప్పటికీ అంజలి పవన్ దగ్గర ట్రై చేశాడు చాలా తీసుకోవడానికి. అక్కడ ఎక్కువ ఫిజికల్ అయ్యాడు, కాలు పెట్టి లాగుతాడు, గట్టిగా లాగుతాడు, ఇసురుతాడు. అక్కడ ఇవ్వలేదే అనిపించింది నాకు. అది ఫిజికల్ అన్నప్పుడు ఇది ఇంకా ఫిజికల్ కదా. అక్కడ నాకు తెలిసి భానుకి చాలా డిసడ్వాంటేజ్ అండ్ బాల్కి చాలా అన్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నామా, మీలో ఎంత మంది ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. అలా ఇంకొక క్వశ్చన్ మామ, మన పీకే చేసే ఓవర్ యాక్షన్, పీకే కన్ఫ్యూజన్ మీలో ఎంత మందికి నచ్చట్లేదు? ఒకళ్ళ దగ్గర వెళ్ళి ఇంకోటి బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడు, అలాగే ఆయన బేట్మెంట్ల మీద ఆయనే నిలబడడు అని మీలో ఎంత మందికి అనిపించినది కింద కామెంట్ చేయండి. సో మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. సో ఈ గేమ్ ఎలా జరుగుతున్న ప్రాసెస్లో మొత్తానికి ఏం ఎండ్ బజర్ అయ్యేసరికి శివ్ అండ్ ప్రియాంక దగ్గర ఆల్మోస్ట్ శివ్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. భాను దగ్గర గుడ్డు సున్నతో మిగిలిపోయాడు. మిగిలిన వాళ్ళు బాగానే ఫైట్ చేశారు, గెలిచారు. మొత్తానికి అప్రిషియేటబుల్ గేమ్ కాబట్టి టఫ్ గేమ్, బాయ్స్ అందుకే ఆడారు, మంచిది. ఇక పాయింట్స్ విషయానికి వస్తే ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇరుకు మామ. సో అందరూ స్ప్లిట్ ఇచ్చుకున్నారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అండ్ వసంతి అండ్ భాను అండ్ జాను. వీళ్ళేమో స్ప్లిట్ ఇచ్చారు. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ జంట వచ్చేసి స్ప్లిట్ తీసుకున్నారు. ఐ మీన్ లైక్ స్టీల్ తీసుకున్నారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. యాక్చువల్గా నిన్న చూసినప్పుడు నేను అందరూ స్ప్లిట్ అనుకుండే, బట్ ఈయన పాయింట్ ఆఫ్ వర్షన్ అర్థం కావట్లేదు. ఈయన గేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, మీ ఇద్దరు విన్ అవ్వాలి, ఆ గేమ్ మీ విన్నింగ్ ని పంచుకుంటారా అన్నారు, మీ టైటిల్ కాదు. మీరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ గెలిచేస్తే దాన్ని పంచుకుంటారా అని అనలేదు. అది ఎవ్వడు అడగడు ఆ టైంలో పిలిచి, అది చివరిలో అడుగుతారు, మీరు గెలిచేసరే ఖచ్చితంగా పంచుకోవడానికి. అక్కడ సేమ్ గేమ్ లో పంచుకోవడానికి అంటే మనోడు స్టీల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వరస్ట్ ఎక్స్ప్లెనేషన్ అది. ఎందుకు దొరికిపోయిన తర్వాత గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తొడుకున్నాడు చేస్తాడు మన పవన్ కళ్యాణ్. ఒక్కోసారి పక్కన శ్రవంతి చెప్తూనే ఉంది, కానీ మనోడు ఆగట్లే. స్ప్లిట్టింగ్ ఓట్ స్ప్లిట్ అయిపోతున్నాడు, అది మాట్లాడుకుంది. సో మొత్తానికి అయితే వాళ్ళు స్టీల్ ఇచ్చారు, దానివల్ల వాళ్ళకున్న 500 టోకెన్స్ కూడా పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి గెలిపోయాయి. వీళ్ళు గుడ్డి 0తో మిగిలిపోయారు ఈ గేమ్ వరకు వచ్చేసరికి భాను అండ్ జాను. సో ఇందులో టాప్ చూసుకుంటే మాత్రం మహేష్ అండ్ సాంద్ర గుడ్డు 0. ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో చివరిలో. సో దానికోసం స్కిప్ చేయకుండా చూడండి, ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లియర్ గా చెప్పేస్తాను ఈ ఎపిసోడ్ లో. సో మనం అనాలిసిస్ చేద్దాం, ప్రెడిక్ట్ చేసేద్దాం. మహేష్ అండ్ సాంద్ర గుడ్డు 0తో నిలిచిపోయినప్పటికీ బ్రిటు అండ్ సాంద్ర 20 బాండ్ క్రెడిట్స్ తో నిలిచారు. అండ్ సిద్ధు అండ్ సోనియా 40 క్రెడిట్స్. సూపర్ అనిపించారు. సో వాళ్ళ స్పిరిట్ ప్రియాంక అండ్ శివ్ 45 క్రెడిట్స్, అండ్ నూకరాజు అండ్ ఆసియా 40, నటరాజ్ అండ్ నీతు 20, అండ్ ప్రియాంక అండ్ పవన్ కళ్యాణ్ అండ్ అంజలి 25, అండ్ భాను అండ్ జాను 30 క్రెడిట్స్, అండ్ పవన్ కళ్యాణ్ వసంతి 15. లీస్ట్ కి వచ్చేసారు. టాప్ లో ఉన్న వీక్ నుంచి లిస్ట్ కి పడిపోయారు మన పవన్ కళ్యాణ్ వసంతి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఈ వారం గేమ్ కూడా అలాగే వరస్ట్ గా ఆడారు. ఐ మీన్ లైక్ వసంతి సైడ్ ఒక కొంచెం కరెక్ట్ గా ఉన్న మనోడు కొంచెం ఫబ్బల్ అయిపోతున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇంటర్సెప్ట్ ఆయనే చేసేసుకుంటున్నాడు. అలా ఇదంతా అయిపోయిన తర్వాత ట్విస్ట్ ఇరికిచ్చింది మన శ్రీముఖి గారు. వీళ్ళకున్న స్పెషల్ పవర్ యూజ్ చేసి 2000 పాయింట్స్ తీసుకోవచ్చు, 2000 టోకెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వసంతికి ఇచ్చిన దాంట్లో 2000 అయితే వాళ్ళు బ్రిటు అండ్ సంజయ్ దగ్గర తీసుకున్నారు. అది వీళ్ళు ఫస్ట్ స్టీల్ తీసుకున్న వీళ్ళే తీసుకొని భాను అండ్ జానికి ఇచ్చింది. బికాస్ అక్కడ రిగ్రెట్ ఫీల్ అయ్యారు తక్కువ వచ్చింది అని చెప్పేసి. అది అప్పుడు తెలుసుకున్నారంట. అప్పుడు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ చివరిలో మన లవ్ గురు అతికిచ్చే టైంలో ఇంకో మాట మాట్లాడతాడు మన పవన్ కళ్యాణ్. అది మాట్లాడుకుందాం, ఈ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్కి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇచ్చాడని చెప్పాడు, అక్కడ ఎందుకు ఇచ్చాడో కూడా చెప్పేశాడు అతికిచ్చే టైంలో, అది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యామని ఇచ్చాడంట సో అని చెప్తున్నాడు. సో అక్కడికి వచ్చేసరికి ప్లేట్ రైజ్ చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 2000 వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఇక ఈ బాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక శ్రీముఖి అందరినీ లోపల పంపిస్తుంది. మన పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసుకుంటున్నాడు మన నీతుకి. నేను అలా అనుకోలేదు, విన్నింగ్ లో మన టైటిల్ విన్నింగ్ లో స్ప్లిట్ చేసుకుంటావా, స్టీల్ చేసుకుంటా. స్టీల్ అని ఎందుకు పెడతారు చెప్పు, స్టీల్ అని ఎందుకు పెడతారు బాబాయ్? నాకు అంతగా స్టీల్ అని ఎందుకు పెడతారు చెప్పు పవన్ కళ్యాణ్. అక్కడ ఏం పెట్టారు, స్ప్లిట్
అండ్ స్టీల్. స్టీల్ అంటే దొంగిలించడం, స్ప్లిట్ అంటే పంచుకోవడం. సో నీ విన్నింగ్ నువ్వు ఎవరితో పంచుకోవద్దు. నీ విన్నింగ్ నువ్వు దొంగిలిస్తావా? నీ విన్నింగ్ని ఇంకొకళ్ళ నుంచి దొంగిలిస్తావా? సో దట్స్ వాట్ ద క్వశ్చన్ కదా. సో అది నువ్వు మ్యాట్ ఫర్ ఇచ్చిన టైటిల్ గా చూసుకోవచ్చు, లేదంటే ఈ గేమ్ పరంగా చూసుకోవచ్చు. గేమ్ పరంగా స్టీల్ చేయకూడదు, స్ప్లిట్ చేసుకుంటే అది ట్రస్ట్ బ్రేకింగ్. భాను అండ్ జాను ఆల్రెడీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళ ట్రస్ట్ ఇష్యూస్ నిలబెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ నా కంచం నిండిన తర్వాత ఇంకోటి కంచంలో ముద్ద పెడతా అన్నాడు కాబట్టి అబ్వియస్గా అది స్టీలే చేసుకున్నాడు. అది గేమ్ పరంగానే ఆలోచన, కానీ ప్లేట్ పిరాయించడం ఆయనకి అది మైనస్ అవుతుంది. అక్కడ క్లియర్ గా మాట్లాడాడు, నేను ఇది స్టీల్ చేసుకుంటాను, నేను పక్కన వాళ్ళకి ఇవ్వనని. సో ఇప్పుడు వచ్చేసేది కాదు, నేను టైటిల్ ఎందుకు స్టీల్ చేస్తా బాస్, నాకు అర్థం కాదు. ఇది పాయింట్ 1. సో నెక్స్ట్ మనం సంధ్య, సోనియా, సంత్ వీళ్ళంతా అంజనేయ మౌని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడు మీకు ఫ్రెండే, వీడు మీకు ఫ్రెండే, వీళ్ళు తీసుకోవడం అది అన్యాయమని ఫీల్ అవుతుంది. అబ్వియస్లీ వాళ్ళకున్న పవర్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వీళ్ళే యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు తీసుకున్న దానికి ఒక్క దాని మీద స్టాండ్ అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇక ప్లేట్లు పిరాయించడం నచ్చలేదు. తర్వాత వాసంతి పవన్ కళ్యాణ్ అయితే డిస్కషన్. వాసంతి చెప్తుంది కెమెరాలో ఉన్నాయి అందరూ చూస్తారా, అక్కడ నువ్వేం మాట్లాడవు, మళ్ళీ ఎందుకు, నేనేం ఉన్నది చెప్తున్నా కదా అంటాడు ఈయన. నువ్వు ఉన్నది చెప్పట్లేదు స్వామి, ప్లేట్ పిరాయిస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు, అది ఎప్పుడు అర్థమైందో అర్థం కాదు నాకు. ఇలా ఆవిడ ఒప్పేసుకుంది తప్పులు జరిగాయి. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడావు, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు, అది తప్పు, కరెక్ట్ చేసుకో అని ఆమె క్లియర్గా అర్థమవుతుంది. ఆమె రిగ్రెట్ ఫీల్ అవుతుంది అది తీసుకున్నందుకు. ఆమెకు తెలుసు ఎందుకు అది తీసుకున్నారు. ఇద్దరికి తెలియనంత పిచ్చోళ్ళు కాదని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అందరూ అదే అనుకుంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు కార్నర్ అయిపోయారు ట్రస్ట్ ఇష్యూస్ వల్ల. సో నెక్స్ట్, సారీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం బాగా వాటర్ తాగేసి మాట్లాడుకున్నాం, బికాస్ కాఫ్ ఉంది వాళ్ళ. సారీ. సో ఇక ఫైనల్గా వచ్చేసి లవ్ గురు ఎంట్రీ ఇచ్చేసాడు. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు లిస్ట్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి తెరపై ఉంటుంది, లవ్ గురు దగ్గరికి వెళ్ళి మంచి మాటలు, ఉపదేశాలు, మోటివేషన్స్ ఇస్తాడు కాబట్టి. అండ్ ఇంకోటి మన పవన్ ఇంకొకరికి విన్నింగ్ వచ్చిన వాళ్ళకి రివార్డ్ ఉంటుంది, ప్రియాంక శివకి రివార్డ్ ఉంటుంది. అయితే ఇక లవ్ గురు ట్రీట్మెంట్ మొదలెట్టాడు ఎవరికి, మహేష్ అండ్ సాంద్రాకి. వీళ్ళు అలాగే ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళ కార్నర్ చేస్తున్నారని, వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళని ఎవరో నమ్మట్లేదని, వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు మళ్ళీ నిరూపించుకోవాలండి. మీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మీరు నిరూపించుకోవట్లేదండి. మహేష్ అండ్ సాంద్ర, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మీకు గుడ్లో మెల్లగే లక్ బేస్ మీద సేవ్ అయిపోయారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అవ్వాల్సింది మహేష్ అండ్ సాంద్ర, సెకండ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాల్సింది మహేష్ అండ్ సాంద్ర. బికాస్ ఆఫ్ హల్తా హరీష్ వల్ల వీళ్ళు సేవ్ అయిపోయారు. సో అక్కడ అందరూ ఓటింగ్ చేశారంటే అంతే. థర్డ్ వీక్ వీళ్ళని తీసుకుపోవడం, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పర్ఫార్మెన్స్ చూసి థర్డ్ వీక్ లో ఎవరు వీళ్ళని టీం పేరప్ గా చేసుకోలేదు. సో దానివల్ల ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ వీళ్ళకే ఉన్నాయి, మహేష్ అండ్ సాంద్రకి. మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ట్రస్ట్ ఇష్యూస్ గురించి, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నిలబెట్టుకోవడానికి గురించి. సో ఇక్కడ లవ్ గురించి అతికిచ్చే ప్రోగ్రామ్ పెట్టాడు కాబట్టి అది సపరేట్ గా ఉంటే, ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాసంతి పిలిచేశాడు. సో ఈ వీళ్ళని అతికిచ్చే క్రమంలో ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ దొరికిపోయే మాట. తను ఆల్రెడీ రిగ్రెట్ అవుతుంది వసంతి, మనం చేసిన తప్పు, మనం ట్రస్ట్ ఇష్యూస్ బ్రేక్ చేసాం, వివేక్ చేసాం అని చెప్పి. ఈయన ఇక్కడేమన్నాడు, అక్కడేమో అవును ట్రస్ట్ ఇష్యూస్ అంటాడు. తర్వాత ఏమన్నాడు, మన నీతి దగ్గర వచ్చి నాకు అది తెలియదు అలా స్ప్లిట్ చేసుకోవాలని, నేను అందుకే స్టీల్ చేసుకున్న గేమ్ అంటాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో మాట ఏం మాట్లాడాడు మామ పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడతాడు, వసంతికి చెప్పే క్రమంలో నేను ఆ పాయింట్స్ కూడా 2000 నీ కోసమే వాళ్ళకి ఇచ్చాను, కేవలం నీ కోసం మాత్రమే వాళ్ళకి ఇచ్చాను, నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు, లేకపోతే నేను ఎవ్వరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఉంచుకుంటా. ఇక్కడే వీణ చాలా సెల్ఫిష్ గా అర్థం చేసుకున్నాడు. 3 స్టేట్మెంట్లకి 3 చాలా రాంగ్ గా మాట్లాడాడు అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి ఫస్ట్ పాయింట్ అక్కడ ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇచ్చాడు. సెకండ్ పాయింట్, నాకు తెలీదు స్టీల్ కి యూనో స్టీల్ అండ్ స్ప్లిట్ కి ఆ గేమ్ పరంగా అనుకోలేదు, లేదా స్ప్లిట్టే తీసుకునేవాడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మీకోసమే ఇచ్చేసానంట వసంతిని బ్లేమ్ చేస్తున్నాడు. నీకు అంత ఉన్నప్పుడు స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఆ 2000 దానిలో స్ప్లిట్ చేసుకొని 100 తీసుకొని మీరే ఎక్కువ ఉంచుకోవచ్చు కదా, లేదా మొత్తం తీసుకొని స్టీల్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ పీకేకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆయన ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడు ఒకటి, ఇంకోటి ఆయన మాటలు ఆయన కాంటాక్ట్ చేస్తాడు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ద పవన్ కళ్యాణ్. సో వసంతి చాలా రిగ్రెట్ అవుతుంది, ఒకేసారి టాప్ లోంచి బార్డర్లో పడరు, అది చాలా ఇష్యూ. అందులో బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది వాళ్ళదనేసి. సో ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు ట్రస్ట్ ఇష్యూస్ని అతికించడానికి మన లవ్ గురి ట్రై చేశాడు. ఇక ట్రీట్ వచ్చేసి మన శివన్ ప్రియాంకకి ప్రీవియస్ 2 కపుల్స్ పోల్చుకుంటే వీళ్ళకి అంత లేదు. బికాస్ ఆయన లెగ్ ఇంజురీ, ఏదో సింపుల్గా ఒక చోట తీసుకెళ్ళి ఒక ఫోటో తయారు చేసుకొని లవ్ షేప్ తీసుకొని తినేసి వచ్చేసారు అంతే. అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, వీళ్ళిద్దరే పోయింది. సో
ఇలా ఎపిసోడ్ అయితే ట్రస్ట్ ఇష్యూస్ బ్రేక్ చేసుకున్న కపుల్స్ ఒకలైతే ఆ ట్రస్ట్ నిలబెట్టుకొని కలిసిన కపుల్ ఒకలైతే లవ్ గురు అతికిచ్చిన అతుకులేవి. సో ఈ మొత్తానికి ఈ వీక్ లిస్ట్ లో ఉంది మాత్రం మహేష్ అండ్ సాంద్ర, పవన్ కళ్యాణ్, వాషంతి అండ్ ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది, అది పవన్ అండ్ అంజలి. పవన్ అండ్ అంజలి కన్నా నటరాజ్ అండ్ నీతు అండ్ భాను అండ్ సంధ్య. సో వీళ్ళు అయితే లీస్ట్ లో ఉన్నారు. ఈ 4 కపుల్స్ ఈ వీక్ అయితే లీస్ట్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఇందులోంచి నటరాజ్ అండ్ నీతు కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి, సో దట్ వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారు. మొత్తానికి లీస్ట్ లో జడ్జి చేస్తే పాయింట్ కూడా కన్సిడర్ చేసి చెప్తున్నామా, నటరాజ్ అండ్ నీతు కొంచెం ఎక్కువ ఇస్తారు ఖచ్చితంగా. సో భాను అండ్ జాను కన్నా ఒక 5 పాయింట్స్ ఎక్కువ ఇస్తారు ఖచ్చితంగా. భాను అండ్ జాను, పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి, బ్రిటు అండ్ సంధ్య. ఖచ్చితంగా వీళ్ళ 3 కప్పులు సారీ మామ్, ఖచ్చితంగా వీళ్ళ 3 కప్పులు మళ్ళీ బోటంలోకి వచ్చేస్తారు, అందులో నో డౌట్. సో గ్రూప్ గేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సోనియా అండ్ సంధ్య, పవన్ కళ్యాణ్ అండ్ అంజలి డైరెక్ట్ గా తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చేస్తారు పాయింట్స్. ఎవరికి? మన నటరాజ్ అండ్ నీతుకి, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ప్రాబిలిటీ చూసుకుంటే. సో అల్టిమేట్ గా 2 జంటలు రాయమంటారు కాబట్టి అందరూ మహేష్ అండ్ సాంద్ర అనానమస్ గా ఈ వీక్ కూడా రాసి పడేస్తారు. బికాస్ వాళ్ళంటే ఎవరికి పడట్లేదు, ఇన్ ద సెన్స్ గేమ్ పరంగా పడట్లేదు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు కాబట్టి అల్టిమేట్ గా మహేష్ అండ్ సాంద్రకి వెళ్ళిపోతే భాను అండ్ జానికి 2-3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓటింగ్. ఒకటి పవన్ కళ్యాణ్ వాసంతి ఎవరు ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ వాసంతికి భాను అండ్ జానీ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు, బికాస్ వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు కాబట్టి. సో మనం ఏం చేయలేం. మొత్తానికి అయితే మహేష్ చంద్ర ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ వీక్ అట్లీస్ట్. చూడాలి వాళ్ళకి ఈ వీక్ ఎలాంటి లక్ కలిసి వస్తుందో తెలియదు. వరుసగా 3 వీక్లో నక్కదో ఒక దక్కినట్టు కలిసి వచ్చి మొత్తానికి సేవ్ అయిపోతూ వచ్చారు. బట్ ఈ వీక్ అది పాసిబిలిటీ అవ్వదేమో. మహేష్ చంద్ర ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ దిస్ వీక్ అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇక మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ 20 Day 19 భాగంగా అయితే నాకైతే నటరాజ, నీతు, అంజలి అండ్ పవన్ వీళ్ళిద్దరికి కలిపి మ్యాడ్ కపుల్ ఇవ్వాల్సి వచ్చింది. బికాస్ వాళ్ళకి ఉన్న ట్రస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నడుస్తూ ఉంది. ట్రస్ట్ నటరాజ్ మాస్టర్ వాళ్ళని నమ్మి స్ప్లిట్ తీసుకున్నాడు. వీళ్ళు ఆ ట్రస్ట్ నిలబెట్టుకుని అఫ్కోర్స్ తీసుకుంటారు. ఇక్కడతో వాళ్ళ ఫ్రెండ్షిప్, బయట ఉన్న ఫ్రెండ్షిప్, విడిపోయిన ఫ్రెండ్షిప్ ఇక్కడ కలవడం, వాళ్ళకున్న మ్యాడ్నెస్ ఒక్కళ్ళ కపుల్ మీద ఒక్కరికి అనేది నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు కన్సోల్ చేసుకోవడం, ఎమోషనల్ వాళ్ళకి వాళ్ళు చాలా బాగా అనిపించింది నటరాజ్ మాస్టర్ కూడా. సో మొత్తానికి నా మ్యాడ్ కపుల్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు అండ్ పవన్ అండ్ అంజలి. మరో మీకు మ్యాడ్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇది వాళ్ళ రివ్యూ. మన రివ్యూలు మరి మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసి అలాగే లైక్ చేసి మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ వీడియో అనుకుంటాము. బాయ్, టాటా, బాయ్.